तस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాట ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు, మనమందరము తెలుసుకుంటున్నాం కాదు, మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది అనే పదం వాడాలి. మన ముందు ప్రత్యక్షము అనే భాష వాడాలి. అలాగే, ధన్యవాదాలు. అంతే. సత్యాట ప్రకాశము ఏకాదశ సముల్లాసము 243వ పుటలో చూడండి. అప్పుడు పోపులు మరల సావధానులై తమ యొక్కయు తమ పాదముల యొక్కయు పూజలు చేయించుకుని ఆరంభింతురు. ఏంటంటే, ఉత్తములైన ఉపదేశకులు ఉన్నప్పుడు ధర్మార్థ కామమోక్షములు బాగా సిద్ధిస్తుంటాయి. ఇక వారు ఉత్తమ ఉపదేశకులు లేని నాడు, అంటే సత్యమును చెప్పని వారు, లోతుగా చెప్పనప్పుడు అంధ పరంపర గుడ్డిగా ఎవరి మనసుకు వస్తే ఏదొస్తే అదే. ఏంటంటే, సంస్కృతంలో ఇదివరకు దయానంద సరస్వతి చెప్పిండు ఏంటంటే, ఎత్ర ధ్రుమో నాస్తి తత్ర ఎరండోపి ధ్రుమ. అయితే ఎక్కడైతే ఏ చెట్టు లేదో అక్కడ ఆముదం చెట్టే మహావృక్షంగా పరిగణించబడుతుంది. అందుకని విద్యావంతులు లేనప్పుడు అవిద్యావంతులే విద్యావంతులుగా గుర్తించనవుతారు. ఈ రహస్యము వ్యవహార భానువులో లాల్ బుజక్కడి కథ చెప్పేసి దయానంద సరస్వతి అక్కడ చూపించాడు. అటువంటిదే ఇక్కడ ఏంటంటే, అటువంటి అజ్ఞానులతో ఉన్నటువంటి సమాజంలో ఈ పోపులు సావధానులై, అంటే జాగ్రత్తగా తమ పాదముల యొక్క పూజలు చేయించుకొని ఆరంభింతురు. అందులోనే జనుల కళ్యాణమున్నదని బోధింతురు. ఇట్లు లోకులను వశపరుచుకొని తాము విషయాసక్తిలో నిమగ్నులై శిష్యులను వంచిస్తూ గాలం నయింతురు. గాలం అంటే ఏంటంటే, చేపలకు ఎర్రలను పెట్టి వానపాములను పెట్టి ఆ చేపలకు గాలం ఎట్లయితే వేస్తుంటారో ఆ రకంగా శిష్యులకు డబ్బులున్న వారి పట్ల ఒక రకంగా, డబ్బులు లేని వారి పట్ల ఒక రకంగా, ఈ రకంగా పక్షపాత వైఖరిని అవలంబిస్తుంటారు. విద్య, బలము, బుద్ధి, పరాక్రమము, శూరత, వీరత మున్నగు శుభ గుణములు నశించును. అప్పుడు విషయాసక్తులై రహస్యముగా మాంస మద్యాదులను సేవింపదొడగుదురు. ఏంటంటే, కాలం ఆచార్య ఇక్కడ కాలము నయింతురు అంటే కాలం గడుపుదురు, పూట గడుపుదురు అనేది. అదే సరే, మీరన్నది చెప్పండి. కాలం కాదు, కాలం. వామ మార్గము పంచమకారములు. తదుపరి అట్టి వారి నుండియే ఒకడు వామ మార్గమును నిలబెట్టెను. శివ ఉవాచ, పార్వతి ఉవాచ, భైరవ ఉవాచ అను ఇట్టి వాక్యములు వ్రాసి వానికి తంత్రములని నామములిడిరి, అంటే నామకరణం చేశారు. వానిలో ఇట్టి చిత్ర విచిత్రములైన లీలలెన్నియో వ్రాసిరి. మద్యం మాంసంచ మీనంచ ముద్రా మైథునమేవ చ ఏతే పంచమకారా స్యూర్మోక్షదా హి యుగే యుగే ప్రవృత్తే భైరవీ చక్రే సర్వే వర్ణాద్విజాతయః నివృత్తే భైరవీ చక్రే సర్వే వర్ణా పృథక్ పృథక్
పీత్వా పీత్వా పునః పీత్వా యావత్ పతతి భూతలే పునరుత్థాయ వై పీత్వా పునర్జన్మ న విద్యతే. మాతృయోనిం పరిత్యజ్య విహరేత్ సర్వయోనిషు వేదశాస్త్ర పురాణాని సామాన్య గణిక ఇవ ఏకైవ శాంభవి ముద్రా గుప్త కులవధూరివ. జ్ఞాన సంకలని తంత్రంలో ఈ రకంగా వ్రాసినది. వేదమునకు విరుద్ధములైన మిక్కిలి అధర్మ కార్యములను వామ మార్గులు శ్రేష్టములుగా అంగీకరించిరి. చూడు, ఈ గవరగండ పోపుల లీలలు ఎట్లుంటాయో చూడండి. మద్యము, మాంసము, మీనము, మీనము అంటే చేప, ముద్ర అనగా పూరీలు, కచోరీలు. ముద్ర అంటే చేపల, ముద్ర అంటే ఇవి పూరీలు ఇవన్నీ చెప్తున్నాడు. ముద్ర అంటే చేతి వేళ్లను ఇట్లా చూపుడు వేలును బొటన వేలును కలపడం, అదే అగ్ని వాయు తత్వం కలపడం, ధ్యాన ముద్ర, ఈ రకంగా ముద్రలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమో ముద్ర అంటే ఈ రకంగా పూరీలు, కచౌరీలు, పెద్ద రొట్టె, మున్నగునవి తినుట, మైథునము, పురుషులందరూ శివులనియు స్త్రీలందరూ పార్వతులని అంగీకరించి అహం భైరవస్త్వం భైరవీ భైరవీహి అవయోర్ అస్తు సంగమ. నేను భైరవుడను, నువ్వు భైరవివి, మన ఇద్దరి యొక్క సంగమం. పురుషుడు కాని స్త్రీ కాని ఈ వాక్యమును చదివి పరస్పరం సంగమం చేసిన దోషము లేదని వామ మార్గులు అంగీకరింతురు. అనగా స్పృశించుటకు అర్హులు కాని స్త్రీలను కూడా ఈ మంత్రముతో అతి పవిత్రతలను చేయుదురు. అంటే ఈ మంత్రం చదివితే వాళ్ళు పవిత్రం అవుతారు. అంటే రజస్వల అయినప్పుడు ఉండేటువంటి శారీరక దోషం ఈ మంత్రం చదవగానే వాళ్ళు పరమ పవిత్రం అవుతుంటారు. కాబట్టి అంటుముట్టు ఏది ఉండదు అని వారి అభిప్రాయం. శాస్త్రములందు రజస్వల స్త్రీని తాకుట నిషిద్ధము. అట్టి స్త్రీలు ఈ వామ మార్గులకు అతి పవిత్రులు. వినుడు వీరి ఖండ బండ శ్లోకములు. రజస్వల పుష్కరం తీర్థం చాండాలీతు స్వయం కాశీ చర్మకారీ ప్రయాగా స్యాత్ రజకీ మథురామత అయోధ్యా పుక్కసి ప్రోక్త ఇత్యాది రుద్రయామల తంత్రం. రజస్వలతో సంభోగించిన పుష్కర స్నానము చేసినట్లగును. చాండాలినితో వ్యభిచరించుట కాశీయాత్ర, చర్మకారుని స్త్రీతో కలిసిన ప్రయాగ స్నానం, చాకలి దానితో కలిసిన మథురాయాత్ర, కంచరితో లీలలు చేసిన అయోధ్య తీర్థ స్నానము చేసినట్లగునని చెప్పుచున్నారు. మద్యమునకు తీర్థము, మాంసమునకు శుద్ధి, పుష్పమునకు, మత్స్యమునకు తృతీయ, జలతుంబికకు ముద్ర చతుర్థి, మైథునమునకు పంచమి అనియో నా నామాంతరములు అంటే ఆ పేర్లు పెడితే, ఇప్పుడు కలకత్తాలో చేపలని అన్నారు, నీటి సొరకాయ, నీటి బీరకాయ అని అంటుంటారు. తెలుసా ఈ విషయం? జల పుష్పాలు అంటారు. నీటి బీరకాయలు కూడా కొందరు అంటారు. అట్లా. ఆచార్య గారు, ఇక్కడ కంజరి అనే పదానికి అర్థం కొంచెం చెప్తారా? కంచరి అనేటువంటిది కంజరి కాదు, కంజరి ఉంది ఇక్కడ, కంజరి కాదు. కంజరి నృత్యకారులు. ఇక్కడ మరికృష్ణుడి గారు రాసిన దాంట్లోనేమో దేశ దిమ్మరులు అని ఉంది. దేశ దిమ్మరులు ఏంటిది? దొమ్మరులు. అచ్చా. ఓకే. ఈ కంజరి అంటే దేశ దొమ్మరులు అంటే
ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక దగ్గర ఉంటారు. అట్లా బుడుబుక్కలు చేసుకుంటూ పోతా ఉంటారు వాళ్ళు. ఒక దగ్గర వాళ్ళకి ఒక స్థానం అనేది ఉండదు అనమాట. ఇప్పుడు హిందీలో ఏమంటారంటే కులట అంటే ఈ వీళ్ళు ఈ కులము ఆ కులం ఏది కాకుండా అన్ని కులాలలో తిరిగే వాళ్ళని కులట అంటారు. దానికే ఈ కంజరి అనే పదం వాడారేమో తెలియదు. మరి గోపిదేవ్ గారికి తెలియదు, వాళ్ళు అనువాదం చేశారు కదా వాళ్ళకు. నాకైతే ఆ కంజరి అన్నదానికి అర్థం తెలియదు. ఇక్కడ కృష్ణారెడ్డి గారేమో రాశారు ఏంటంటే కంజరి అంటే దేశదిమ్మరి జాతి అని రాశారు. ఇప్పుడు దిమ్మరి దొమ్మరి అనేది చాలా, దిమ్మరి అనేది వేరే అర్థం వస్తుంది, మస్తిష్కం చెడినటువంటిది. దొమ్మరి అంటే అది వాళ్ళు వ్యభిచారానికి అది ఉంటారు కదా అట్లా. సరే, అది ఆలోచించండి. ఈ నామాంతరములు పెట్టుకొని, ఎందుకంటే సూటిగా మాట్లాడితే పట్టుబడతామని, పట్టుబడతామని చెప్పేసి ఈ రకంగా మద్యమునకు తీర్థమని, మాంసమునకు శుద్ధి అని, పుష్పమునకు మత్స్యమునకు తృతీయకు అని, జలతుంబికకు ముద్రకు చతుర్థి, మైథునమునకు పంచమి అనియు నామాంతరములు పెట్టుకున్నది. ఇతరులకు తెలియకుండుటకై ఈ నామాంతరములు పెట్టబడినవి. తమకు కౌల్, ఆర్ద్రవీర్, శాంభవ, గణాది నామములు పెట్టుకున్నవి. వామమార్గ మతమున చేరని వారికి కంటకులు, విముఖులు, శుష్క పశువులు అని పేర్లు పెట్టిరి. శుష్క పశువులు అంటే కళ్ళ ముందు అది. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఒకతడు మిఠాయి దుకాణం దగ్గరికి పోయి నాకు ఆకలిస్తుంది మిఠాయి అని అంటే, నేను ఇవ్వను, నేను అమ్ముకుంటున్నాను. మరి నీ ముందున్నాయి కదా, నువ్వెందుకు తింటలేవు అంటే, నేను తింటే నేను నాశనం అయిపోనా అని అంటే, ఆ కొనే అతను ఏమంటాడంటే, సరే నేను తింటాను, నేను నాశనం అయిపోని అని అంటాడు. ఒరే మరి తింటాను, మరి డబ్బులు ఇవ్వవా అంటే, నువ్వు తింటేనే నాశనం అయిపోతాను అంటున్నారు కదా, నేను తిని నాశనం అయిపోతాను, మీరు నాశనం కావద్దు, మీరు అలాగే ఉండండి అని అంటుంటాడు అన్నట్టు. అర్థమవుతుందా? అంటే అతని సామాను ఎవరిది వారే తింటే మరి వ్యాపారం సాగదు కదా అని వ్యాపారి ఉద్దేశం. ఇతనేమంటున్నాడు అంటే, నీ తింటేనే నాశనం అయితే నేను తిని నాశనం అవుతాను వేయడు అంటున్నాడు కొనడానికి వచ్చిన అతను. ఆ రకంగా వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది ఎందుకు వచ్చింది ప్రసంగం అని అంటే, మీరు చూస్తూ ఉండి కూడా మేము ఇవన్నిటిని ఈ రకంగా వినియోగించుకుంటున్నాము, ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పేర్లు మార్చుకొని ఈ రకంగా వినియోగించుకుంటున్నాము, మీరు మార్చుకోవట్లేదు అని అంటున్నారు అన్నట్టుగా ఇతర మతస్థులందరినీ ఈ వామమార్గీయులు. భైరవీ చక్రం, శుష్క పశువులు అంటే స్పందించని వారు. భైరవీ చక్రము నడుచునప్పుడు బ్రాహ్మణుడు మొదలగు చండాలుర వరకు అందరూ ద్విజులగుదురు. ఇప్పుడు ద్విజులు అంటే మనము వైదికమున ఏంటంటే, గురువు దగ్గర విద్య నేర్చుకొని జ్ఞానవంతుడైనప్పుడు రెండవ జన్మనెత్తుతాడు కాబట్టి ద్విజుడు అనబడతాడు అనేటువంటి దానికి వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యానం చేస్తున్నారు అన్నట్టుగా. భైరవీ చక్రము ఎప్పుడైతే నడుస్తుంటుంటుందో బ్రాహ్మణుడు మొదలుగు చండాలుల వరకు అందరూ ద్విజులగుదురు. చక్రము నుండి వేరు కాగానే ఎవరి వర్ణములు వారివే అగును. ఇది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ. భైరవీ చక్రమునందు వామ మార్గులు భూమి మీదనో కొయ్య పలక మీదనో ఒక బిందువును త్రికోణములు కలదిగాను చతుష్కోణములు కలదియో వర్తులాకారమునను చేసి దాని మీద మద్యపు పాత్ర ఉంచి దానిని పూజింతురు. ఆ సమయమున బ్రహ్మశాపం విమోచత అంటే, ఆ రకంగా ఎవరికైతే బ్రహ్మశాపం ఉంటుందో అది తొలగిపోతుంటది అన్నట్టుగా అను మంత్రమును చదువుదురు. ఓ మధ్యమా, నీవు బ్రహ్మాదుల శాపము నుండి అగుదువు గాక అని మంత్రాభిప్రాయం. ఆ యొక్క మద్యముకు అంటే సారాయికి అటువంటి శాపం ఉన్నదంటే, ఆ శాపం నుండి దాన్ని ముక్తి చేసుకొని
వీళ్ళు సేవిస్తారని అభిప్రాయం. వామమార్గులు చేరు స్థలమునకు ఇతరులకు రానివ్వరు. రహస్య స్థలమున వారు స్త్రీ పురుషులెల్లరూ చేరుదురు. అంతటా అక్కడ ఒక స్త్రీని నగ్నము చేసి, నగ్నను అంటారా నగ్నము అంటారు? నగ్నము అనే ఉండాలి. నగ్నము చేసి పురుషులు ఒక పురుషుని దిగంబరుని చేసి స్త్రీలను పూజింతురు. అక్కడకు స్త్రీలు పలువురు అచట చేరిన పురుషుల భార్యలు, కుమార్తెలు, తల్లులు, అక్క చెల్లెండ్రు, కొండన్రు అంటే కోడలు మున్నగు వారెల్లరూ చేరుదురు. తదుపరి ఒక పాత్రలో మద్యము నింపి ఒక పల్లెరమున మాంసము నుంచి గారెలు మున్నగు వస్తువులను కూడా ఉంచెదరు. వారిలో ఆచార్యుడైన వాడొక గిన్నెలో మద్యమును తీసుకొని అది చేతిలో ఉంచుకొని భైరవోహం శివోహం అను భైరవుడను నేను శివుడను అని చెప్పి ఆ మద్యమును త్రాగును. ఆ ఎంగిలి గిన్నెతోనే మిగిలిన వారును అట్లే త్రాగుదురు. పిమ్మట ఒక మగనాలును వేశ్యను లేక ఒక పురుషును వస్త్రహీను చేసి అతని చేతి ఒక కత్తినిచ్చి స్త్రీ అయిన దేవి అనియు పురుషుడైన మహాదేవుడనియు పిలుతురు. అంటే వాళ్ళను వస్త్రాలను తీసేసి, శరీరం వస్త్రం తీసేసి వారి చేతికి ఒక కత్తి పట్టుకుంటారు కదా, ఇప్పుడు విగ్రహాలు ఎట్లయితే పట్టుకుంటే అట్లా చేసి మహాదేవుడని వాళ్ళని పిలుతురు. వారి ఉపస్థేంద్రియములను పూజింతురు. తర్వాత ఆ దేవికో ఆ శివునకో గిన్నెడు సారాయినిచ్చి త్రాగించి ఆ ఎంగిలి గిన్నెతోనే ఎల్లరూ ఒక్కొక్క గిన్నెడు మద్యమును సేవింతురు. మరల ఇట్లే అందరును త్రాగి మయమరచి ఎవరికి ఇష్టమగుదరో తల్లి, తోబుట్టువు, కూతురు అను భేదము పాటింపక కుకర్మకు పూనుకొందురు. బాగుగా మత్తెక్కుట వలన మధ్య కొట్టుకొనుటయు తిట్టుకొనుటయు సంభవించును. కొందరు వాంతి చేసుకొందురు. వారిలో పూర్ణ సిద్ధుడని ఎంచబడు అఘోరి నామకుడు ఆ వమనము చేసిన దానిని కూడా తిననారంభించును. ఇదియు సిద్ధికి లక్షణముగా ఎంచబడును. ఫలాం పిబతి దీక్షితస్య మందిరే సుప్తో నిశాయాం గణికా గృహేషు విరాజతే కౌలవ చక్రవర్తి. కళ్ళు నమ్మువాని ఇంటికి వెళ్ళి సీసా మీద సీస సారాయి నెక్కించువాడు, వేశ్యల ఇండ్లకు పోయి వారితో వ్యభిచరించి నిద్రించువాడు, ఇట్టి కుకర్మలు సిగ్గు విడిచి చేయువాడు వామ మార్గము అనుసరించి వారిలో సర్వోపరి శ్రేష్ఠ చక్రవర్తితో సమానుడిగా ఎంచబడును. అనగా నెక్కుడు దుష్కర్మ అంటే ఎక్కువ దుష్కర్మలను ఆచరించేవాడు శ్రేష్ఠుడు, వాని నుండి దూరముగా నుండివాడు చిన్నవాడని భావము. పాశబద్ధో భవేజ్జీవ పాశముక్త సదాశివ. శ్లోకం జ్ఞాన సంకల్పిని తంత్రంలో ఇలా రాసింది. లోకలజ్జ, శాస్త్రలజ్జ, కులలజ్జ, దేశలజ్జ అను పాశములచే బంధింపబడిన వాడు జీవుడనియు, లజ్జా విహీనుడై కుకర్మలొనర్చువాడు సదాశివుడనియు ఈ తంత్రాభిప్రాయం. తంత్రం అంటే గ్రంథం యొక్క అభిప్రాయం. ఉడ్డీసమున్నగు తంత్రములందొక ప్రయోగము వ్రాయబడి ఉన్నది. అది ఎద్ది అన ఇంటిలో నలువైపుల గోడలలో గూడులుండవలయును. ఓహో, ఇప్పుడు దిగుళ్ళు అంటుంటారు కదా, అది గోడలకు పెట్టుకునేటి, అవి వీళ్ళ సంప్రదాయాన్ని బట్టా. వాని యందు సారా నింపిన బుడ్లుంచవలెను. అంటే సారా నింపుకున్నటువంటి ఆ బుడ్లు దాంట్లో పెట్టుకుంటారంట దిగుళ్ళల్లో. మొదట ఒక గూటిలో ఒక సారా బుడ్డిలోని సారాయి తాగి రెండవ గూటి దగ్గరకు పోవలేను. అందున్న ఒక సీసా
సారాయి తాగి 3వ గూటికి పోయి అట ఒక సారా బుడ్డిని ఖాళీ చేసి 4వ గూటి ఎందున్న సారా బుడ్డిని పుచ్చుకొని ఇట్లు త్రాగి నిలబడి ఉన్నవాడు కర్రవలె భూమి మీద పడు వరకు త్రాగవలని, అంటే తాగి పడిపోవాలన్నట్టుగా. మత్తు దిగిపోయినప్పుడు లేచి మరలా పడిపోవు వరకు త్రాగవలేను. ఇట్లు 3 పర్యాయములు తాగి పడిపోయిన వారికి పునర్జన్మము ఉండదు. నిజమే, ఏల ఉండును? వాస్తవమేమనగా అట్టి వారికి మరల మనుష్య జన్మము లభించుట దుర్లభం. కావున వాడు నీచ జన్మలో పడి మహా దుఃఖములు అనుభవించుట తథ్యము. వామమార్గీయుల గ్రంథములలో ఇది ఒక నియమము. తల్లిని తక్క మరి ఏ స్త్రీని వదలరాదు. అంటే తల్లిని ఒక్కదాన్నే వదిలిపెట్టాలి. కన్య గాని అంటే కూతురు గాని, తోబుట్టువు గాని అంటే సహోదరి, అక్క చెల్లెలు ఎవరైనాను విడవక వారితో వ్యభిచరించవలెను. ఈ వామ మార్గీయులలో దశ మహావిద్య ఒకటి ప్రసిద్ధము. వారిలో ఒకడు మాతంగి విద్యావంతుడుండును. వాడు మాతరమపి నా త్యజేత్, తల్లిని కూడా వదలరాదు అనును. స్త్రీ పురుషులు సంగమము చేయునప్పుడు తమకు సిద్ధి కావలయునని జపం చేయుదురు. ఇట్టి మహామూర్ఖులు పిచ్చివారు లోకమున చాలా అరుదుగా ఉందురు. అబద్ధములాడదలిచిన మనుష్యుడు సత్యమును తప్పక నిందించును. చూడుడు వామ మార్గులు ఏమనుచున్నారో. వేదశాస్త్రములన్నీ సామాన్య వేశ్య వంటివి. వామ మార్గమునకు సంబంధించిన శాంభవి ముద్ర గుప్త కులవధువు వంటిది. ఇందులకే వీరు వేద విరుద్ధమైన ఈ మతమును నిలబెట్టిరి. ఇది క్రమముగా వర్ధిల్లినది. తదుపరి వేదముల పేరిట కూడా ఈ వామమార్గపు లీల నడపబడినది. సౌత్రామణ్యాం సురాం పిబేత్ ప్రోక్షితం భక్షయేన్ మాంసం. వైదికీ హింసా నా భవతి. నా మాంసభక్షణే దోషో నా మధ్యే నా చ మైథునే. ప్రవృత్తిరేష భూతానాం నివృత్తిస్తూ మహాఫలా. మనుస్మృతి. ఇవన్నీ కల్పిత శ్లోకాలు. సౌత్రామణి యజ్ఞమునందు సురాపానము చేయుట మద్యపానము చేయుట కాదు, సోమవల్లి రసమును సేవింపవలయునని దాని అర్థం. యజ్ఞమునందు ప్రోక్షిత మాంసం తినుట దోషము లేదను ఈ తెలివి మాలిన మాట ఈ వామమార్గులు తెచ్చిపెట్టినదే. వైదిక హింస కాకున్నా నిన్ను నీ కుటుంబము వారినెల్లరను చంపి యజ్ఞము చేసినను పాపముండదు కదా అని వారిని అడగవలయను. మాంసమును భక్షించుట, సారాయి త్రాగుట, పరశ్రీ గమనము దోషములు కావని చెప్పు మాటలు పసితనపు మాటలు. అంటే అవికసిత బుద్ధి, బాలబుద్ధి. ఏలయన ప్రాణులకు బాధ కలిగింపక మాంసము లభింపదు. నేరమును లేక ప్రాణికి బాధ కలిగించుట పాపము, ధర్మ విరుద్ధము. మద్యపానం అన్ని విధముల నిషిద్ధమే. ఇది మంచిదని చెప్పు గ్రంథములు వామ మార్గపు వారివే. కానీ ఇతర గ్రంథములలో ఎచ్చటను అట్లు లేదు. అంతటను నిషేధింపబడియే ఉన్నది. వివాహితులు కాని వారి మైథునము మిక్కిలి దోషముగా నెంచబడినది. ఇది దోషము కాదని చెప్పువారు దుష్టులు. ఎందరో ఇట్టి వాక్యములను ఋషుల గ్రంథములందు చేర్చిరి. ఋషుల పేరుతో గ్రంథములందు వ్రాసి గోమేధము, అశ్వమేధము అను యజ్ఞములు కూడా చేయింపసాగిరి. అనగా గోవును గుర్రమును చంపి యజ్ఞము చేసిన యజమానునకు చంపబడిన పశువుకు స్వర్గము కలుగును. అంటే ఇద్దరికి అన్నమాట. వ్యవహారమునకు మూలము బ్రాహ్మణ గ్రంథములందలి అశ్వమేధ, గోమేధ, నరమేధాది
శబ్దములకు అర్థము సరిగా గ్రహింపకపోవుటయే సరిగా తెలిసియున్న ఇట్టి అనర్థము ఎలా చేయుదురు? అశ్వమేధ గోమేధ శబ్దములు. ప్రశ్న: అశ్వమేధ గోమేధ నరమేధ శబ్దములకు అర్థమేమి? ఉత్తరము: ఈ పదములకు అర్థము ఈ రకంగా ఉంది, చూడండి. రాష్ట్రం వా అశ్వమేధ, అన్నం హి గౌః, అగ్నిర్వా అశ్వ, ఆజ్యం మేధ. శతపథ బ్రాహ్మణంలో ఈ రకం ఉంది. గుర్రములు, గోవులు మున్నగు పశువులను చంపి హోమం చేయుట ఎక్కడను వ్రాయబడలేదు. వామమార్గుల గ్రంథములలోనే ఇట్టి అనర్థములు వ్రాయబడి ఉన్నవి. ఇతర గ్రంథములలో ఎక్కడ అట్టి వ్రాతలున్నా అవి వామమార్గము వారిచే చొప్పించబడినవియే చూడుడు. రాజు న్యాయముతో ధర్మముతో ప్రజాపాలనము చేయవలెను, విద్యాధుల నొసంగవలెను. యజమానుడై అగ్నియందు నీతిని హోమం చేయవలెను. రాజు చేయవలసిన ఈ కార్యములకే అశ్వమేధమని పేరు. అన్నము, ఇంద్రియములు, కిరణములు, పృథివీ మున్నగు వానిని పవిత్రముగా ఉంచుట గోమేధమనబడును. మనుష్యుడు మరణించినప్పుడు అతని శరీరమును విధిపూర్వకంగా దహనము చేయుట నరమేధమనబడును. ప్రశ్న: యజ్ఞము చేయుట వలన యజమానుడు పశువు స్వర్గగాములగుదురనియు హోమం చేసి మరల పశువుకు జీవింప చేసేడు వారనియు యజ్ఞకర్తలు అనుచున్నారు. ఇది నిజం కాదా? ఉత్తరం: నిజము కాదు. స్వర్గమునకు పోవుట నిజమే అగునేని యజ్ఞము చేయు వానిని చంపి స్వర్గమునకు పంపవలెను. లేక అతనికి ప్రియమైన తల్లిని, తండ్రిని, భార్యను, పుత్రాదులను చంపి హోమము చేసి స్వర్గమునకు ఎలా పంపరు? హోమము చేసి మరలా ఎలా జీవింపజేసుకొనరు? ప్రశ్న: యజ్ఞము చేయునప్పుడు మంత్రములను పఠింతురు. వేదములలో లేకున్నా ఎట నుండి చదివేతారు? అంటే ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, ఈ మనం వైదిక యజ్ఞంలో ఎట్లయితే మంత్రాలు చదువుకుంటూ ఆహుతి, స్వాహ అనే ఆహుతి ఎట్లయితే ఇస్తుంటామో, ఆ పశువులను చంపేటువంటి వారు కూడా ఆ పశువులను చంపుకుంటూ వాటి అవయవాలను యజ్ఞంలో ఆహుతిచ్చుకుంటూ కూడా మంత్రాలను చదువుతున్నారు. మరి వేదములలో ఆ మంత్రాలు లేకపోతే వాళ్ళు ఎట్లా చదువుతారు అని ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చూడండి. మంత్రములను ఎవరెక్కడ చదివినను అవి వారి అడ్డగింపవు. అంటే మంత్రము చదివినంత మాత్రాన మంత్రాలు ఎట్లా ఆపుతాయి? మంత్రాలకు చింతకాయలు రాలవు అనేటువంటి సామెత ప్రకారం ఏంటంటే, మంత్రములో సత్యమే ఉన్నా దానిని వక్రీకరించి తప్పుడు అర్థంతో వాళ్ళు చదివి ఆ క్రియలు చేస్తుంటే మంత్రాలు ఎట్లా ఆపుతాయి? వారిని చేయబట్టుకుంటాయి, వాళ్ళు చంపుతుంటాయి, అడ్డగింపవు, అవేం ఆపవు మంత్రాలు. అవి శబ్దములే కదా. వాని అర్థము పశువులను చంపి యజ్ఞము చేయమని లేదు. అగ్నయే స్వాహ ఇట్టి మంత్రములకు అర్థము అగ్నియందు అగ్నియందు పుష్టిని కలిగించు ఘృతము మున్నగు వస్తువులతో హవ్య పదార్థమును సిద్ధము చేసి హోమం చేసినందున వాయువు, వృష్టి జలము శుద్ధములై జగత్తునకు సుఖకారకములగును. ఈ అగ్ని పుష్టి చేయడం ఏంటంటే రగిలించడం, ఇంకా పెద్దగా మండించడం. అగ్నేయ స్వాహ అని చెప్పేసి దాంట్లో ఘృతము మున్నగు వస్తువులతో హవ్య పదార్థమును సిద్ధం చేసి హోమం చేసినప్పుడు ఈ యొక్క వాయువు శుద్ధి అవుతుంటది, వృష్టి జలము శుద్ధములై జగత్తునకు సుఖకారకములగును. కానీ అట్టి సత్యమైన పదార్థములను ఆ మూఢులు అంటే ఆ మూర్ఖులు తెలుసుకొనకుండిరి. ఏలయన ఎందుకంటే స్వార్థ బుద్ధి గలవారు తమ స్వార్థము సిద్ధపరచుకొనుట తప్ప మరి ఒకటి ఎరుగరు, అంగీకరింపరు. ఈ పోపులకు సంబంధించిన ఇట్టి అనర్థములకు అనాచారములను చూచినప్పుడు మరణించిన వారికి తర్పణ శ్రాద్ధములు
తర్పణ శ్రాద్ధాదులు చూచినప్పుడు మహాభయంకరములు వేదాది శాస్త్ర నిందకములు అయిన బౌద్ధ జైన మతములు దేశమున ప్రచలితములైనవి. ఈ దేశమున గోరఖపురమున పాలించు ఒకడు ఉండెను. పోపులు అతని చేత ఒక యజ్ఞము చేయించిరట. ఆ రాజు ప్రియురాలైన రాణి సమాగమము గుర్రముతో చేయించినందున ఆమె చనిపోయినదట. తదుపరి ఆ రాజు విరక్తుడై తన పుత్రుణ్ణి రాజ్యమున నుంచి, అంటే కొడుకుకు రాజ్యం అప్పగించి, సాధువై పోపుల లీలలను వెలుబుచ్చుటకు పూనుకున్నాడట. మీ అరాచకాలు ఇలా ఉన్నాయా, మీ బండారం నేను విప్తాను చూడండి అని చెప్పేసి ఆ రాజు తన రాజ్యాధికారాన్ని కొడుకుకు అప్పగించి వీళ్ళ రహస్యాలన్నీ బట్టబయలు చేయటకు పూనుకున్నాడట అని వినికిడి. దీనికి శాకల రూపమున చారవాక అభాణక మతములు ఏర్పడాను. వారిటి శ్లోకములు రచించిరి. పశుశ్చేన్నిహత స్వర్గం జ్యోతిష్టోమే గమిష్యతి స్వపితా యజమానేన తత్ర కథం న హింస్యతే మాతానామిహ జంతూనాం శ్రాద్ధం చేత్ తృప్తి కారణం గచ్చతామిహ జంతూనాం వ్యర్థం పాథేయ కల్పనం. ఇది సర్వదర్శన సంగ్రహం. ఇది చార్వాక మత ప్రకరణంలో ఉన్నది. పశువును చంపి అగ్నిలో హోమం చార్వాక మతం అంటే ఏంటా చర్చి? చార్వాక అంటే ఏంటి గారు? దాని గురించే చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఎవరైతే ఎక్కువగా తప్పులు చేస్తారో అటువంటి వాళ్ళు ఈ మతంలో చేరతారు. ఎక్కువ తప్పులు చేసేటువంటి వారే వాళ్ళ ధర్మగురువు. ఇక సమాజంలో మనం ఊహించని అనాచారాలన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. అటువంటిది ఈ చార్వాక మతం. ఇంకా మునుముందు వస్తుంది చూడండి. పశువులను చంపి అగ్నిలో హోమం చేసినందున ఆ పశువు స్వర్గమునకు వెళ్ళినచో యజమానుడు తన తండ్రి మున్నగు వారిని చంపి స్వర్గమునకు ఎలా పంపాలి కదా. శ్రాద్ధము తర్పణము అను వాని వలన మరణించిన వారికి తృప్తి కలిగిన విదేశములకు వెళ్ళు వారికి పాథేయం అంటే ఊరికి పోయేవారు సమయానికి గమ్యానికి చేరుకోనందువల్ల ఆకలేస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి సద్దులు కట్టుకొని పోయేవారు. దానిని పాథేయం అంటారు. మార్గమునడు తినుటకు పదార్థములు వెంట పంపనేల, అంటే మరణించిన వారికి తృప్తి కలిగినప్పుడు మరి చనిపోయినటువంటి వారికే ఈ శ్రాద్ధ తర్పణములతో తృప్తి కలిగినట్లయితే దేశ విదేశాలకు వెళ్ళిన వారికి మరి మార్గమున తినుటకు గాని, వాళ్ళు అక్కడ తినుటకు గాని ఇక్కడికి వెళ్ళి ఎందుకు పంపలేరు? అర్థమవుతుందా? ఇక్కడికి వెళ్ళి ఎట్లా పంపడము అని అంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోయారో ఎవరికి తెలియదు, కానీ వారికి ఇక్కడ శ్రాద్ధము పిండము పెడితే వారు అక్కడ తృప్తి పడతారని చెప్పి పురోహితులు ఎట్లయితే అంటున్నారో, మరి దేశ విదేశం పోయేటువంటి వారికి దేశ విదేశం పోయినటువంటి వారికి ఇక్కడి పదార్థాలు ఎందుకు పంపరు? వాళ్ళైతే బ్రతికే ఉన్నారు కదా, దారిలోనే నడుస్తున్నారు, లేదంటే అక్కడ వాళ్ళ గమ్యానికి చేరి అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఇష్టమైన పదార్థం వారికి ఎందుకు పంపలేరు అని దయానంద సరస్వతి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఏలయనగా ఎందుకు అని అంటే, చనిపోయిన వానికి అన్న జలములు చేరునెడల జీవించి పరదేశమున నుండి వ్యక్తికి గాని మార్గమున వెళ్ళువానికి గాని ఇంటిలో వంట చేసి ఆకులో అన్నియు పెట్టి చెంబు నిండా నీళ్లు పెట్టి మంత్రములతో ఎలా పంపరు? అంటే శ్రాద్ధంలో ఏం చేస్తుంటారంటే వంటలు చేసి ఆ విస్తరిలో పెట్టేసి కాకుల గురించి ఆ కుక్కల గురించి ఎదురు చూస్తుంటారు కదా. ఇవి తింటే అక్కడ వారి తృప్తి కలుగుతుందని అంటున్నారు కదా. మరి వాళ్ళైతే చనిపోయిన వాళ్ళు, కానీ బతుకున్నటువంటి
దేశ విదేశం పోతున్నటువంటి వారు, ఆ దేశ విదేశంలో ఉన్నటువంటి వారికి ఇష్టమైనటువంటి వంటలు చేసి విస్తరిలో పెట్టి చెంబు నిండా నీళ్లు పెట్టి ఆ యొక్క మంత్రాలు చదివి అక్కడి వాళ్ళకి తృప్తి ఎలా చేయలేరు, ఎలా పంపలేరు ఈ పదార్థములను. జీవించి దూరదేశమున ఉండు వానికి గాని, ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బాటసారికి గాని అన్నము చేరనప్పుడు మరణించిన వానికి ఎట్లా చేరగలదు? అంటే ఇంటి నుంచి కొద్ది దూరం అని కాదు, కంచము కూర్చున్న వారికి అందనంత దూరంలో కంచము పెట్టినప్పుడు అది వారికి అందనే అందదు, కళ్ళ ముంగటే ఉంటుంటది, కానీ వారికి దానితో తృప్తి కలగదు. అటువంటిది చనిపోయినటువంటి వారికి. ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరిని చూసైతే, ఎవరిని తల్లి తండ్రిగా ఏ శరీరములను చూసైతే మనం ఈ శ్రాద్ధ తర్పణములు చేస్తున్నామో, చనిపోయినప్పుడు నేను అనే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కనబడ్డటువంటి ఆ శరీరం, ఏ శరీరం గురించి అయితే ఈ శ్రాద్ధ తర్పణాలు చేస్తున్నామో ఆ శరీరానికి మనం అంత్యక్రియలు చేసాము కదా. మరి ఆ శరీరాలకు అంత్యక్రియలు చేసినప్పుడు ఆ వెళ్ళినటువంటి ఆత్మకు తృప్తి ఎలా కలుగుతుంటుంటది? ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మన శరీరంలోనే మనమే ఆకలిస్తున్నప్పుడు అన్నం పెట్టమని చెప్పేసి పెట్టించుకొని మనం తింటుంటాం. ఇక మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొంచెం పెట్టుకోమని చెప్పేసి అడిగితే నాది నిండింది అని అంటాం కదా. నా కడుపు నిండి, నా కడుపులో పట్టదు అని ఏదైతే భాష మాట్లాడుతుంటామో ఆ కడుపు నిండిన దాంతో తృప్తి పడ్డటువంటి ఆత్మ ఆ తృప్తి పడడానికి నింపుకోవడానికి కడుపు లేదు కదా, మనం అంత్యక్రియలు చేసేసాము కదా. మరి ఎక్కడ పోతుంది? ఇంత ఆలోచించరు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య, అందుకని ఇదంతా వట్టి బౌద్ధ జైన మతముల వృద్ధి, అవి ఎట్లా ప్రబలినవి, ఎట్లా మన దేశంలో పెరిగిపోయినాయి అనే విషయాన్ని చెప్తున్నారు. జనులు వారి యుక్తి సిద్ధములకు ఉపదేశములను విని అంగీకరింపదొడగిరి. అంటే యుక్తి సిద్ధములైనటువంటి ఉపదేశములు విని అంగీకరిస్తున్నారు ప్రజలందరూ. వారి మతము వృద్ధి కాదొడగిన. ఈ రకంగా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల దినదినము వృద్ధి అవుతుంది అన్నట్టు. పలువురు రాజులు భూస్వాములు వారి మతమున చేరుట చూచి పోపులు వారిని అనుసరింప మొదలెడిరి. ఇక కొంతమంది రాజులు కూడా ప్రభావితమై, భూస్వాములు ప్రభావితమై వారి మతమున చేరుట చూసినటువంటి పోపులు వారిని అనుసరిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళంతా మారిపోతున్నారు, మనదేమున్నది అని చెప్పేసి అందరూ ఆ రాజులను, ఆ భూస్వాములను అనుసరించి అందరూ మతం మారడం మొదలుపెట్టారు. వారికి ఎక్కడ స్వార్థం సిద్ధించునో అటు పోవుటయే పని. అంటే ఇక్కడ మతము అని కాదు, ఇప్పుడు ఈ యొక్క పేదరికము ఉన్న చోట అట్టడుగు ఏమంటారు అంటే, పేదవారు, ఊరి బయట ఉండేటువంటి వారు, వారికి కూలినాలు చేసి బతికేటువంటి వారు, రెక్కాడితే గాని డొక్కాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళను ప్రలోభ పెట్టి వారికి ఇది ఇస్తాము అది ఇస్తామని ఆశ చూపి మతం మార్చరు. వారికి ఆ ఆశతోటి వీళ్ళు ఏ బొట్టు పెడితే ఆ బొట్టు పెట్టుకుంటున్నారే కానీ ఆ మతం అంటే ఏంటిది, మారడం అంటే ఏంటిది, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, అదంతా ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఆచార్య గారు అర్థమవుతుంది. వారికి ఎక్కడ స్వార్థం సిద్ధించునో అటు పోవుటే పని. వెనక ముందు చూడక జైనులు కాజొచ్చరి. అంటే వాళ్ళు జైన మతం బోధిస్తే జైనులు అవుతున్నారు, శైవ మతం బోధిస్తే శైవులు అవుతున్నారు, ఇప్పుడు ముస్లిం మతాన్ని బోధిస్తుంటే ముస్లింలు అవుతున్నారు, కాకపోతే చంపేస్తామని చెప్పేసరికి భయంతోటి ముస్లింలు అవుతున్నారు. ఈ రకంగా భయంతోటి అవుతున్నారు, ఆశతోటి అవుతున్నారే కానీ అవగాహనతోటి ఎవరు మతము మారటం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మతము మారిన వారికి కుల వృత్తుల పరంపరగా వచ్చేటువంటి
అవకాశాలేవి వర్తించకపోవడంతో పేరు మార్చుకొనక అలాగే ఉండి ఇక్కడికి వస్తే ఈ బొట్టు పెట్టుకొని అక్కడికి పోతే బొట్టు తీసేసి ఈ రకంగా మతం మారి వాళ్ళ స్వార్థాన్ని సిద్ధింపజేసుకుంటున్నారు. జైనులలో కూడా మరి ఒక విధమైన పోపులీలలు మిక్కిలిగానున్నవి అయ్యేవి. అంటే అటువంటివి అవన్నీ 12వ సముల్లాసమున వ్రాయుదు. చాలా మంది వీరి మతమును స్వీకరించిరి, కానీ పర్వత కాశీ కన్నౌజ్ పశ్చిమ దక్షిణ దేశవాసులు జైన మతమును స్వీకరింపలేదు. జైనులు వేదార్థముల నెరగక వెలుపలి పోపులీలలు వేదముల కంటే మిన్నగా ఎంచి భ్రాంతిల పడి వేదములను నిందింపసాగిరి. ఇది గౌతమ బుద్ధుడు చేసినటువంటి పెద్ద తప్పు. ఏంటంటే ఈ యొక్క గౌతమ బుద్ధుడు అహింస పరమో ధర్మ అని చెప్పేసి అహింసా వ్రతాన్ని పాటిస్తున్నటువంటి అతనికి ఈ యజ్ఞములు చేస్తూ యజ్ఞములలో పశువులను బలిస్తున్నటువంటి వారిని చూసి ఇది ఎక్కడుంది, ఈ పశువులను ఎందుకు చంపుతున్నారని చెప్పేసి గౌతమ బుద్ధుడు అడిగినప్పుడు వారు ఆ పోపులు ఏమని చెప్పారంటే ఇదంతా వేదం అనుసారంగానే చేస్తున్నాం, వేదంలో రాసున్నది అంటే అటువంటి హింసాకారకమైనటువంటి వేదాలను నేను చదవను అని వేదాలను చదవలేదు. ఒకవేళ గౌతమ బుద్ధుడే గనుక వేదమును చదివి ఉంటే అతని భావము అతని భవిష్యత్తు మరో రకంగా ఉండేది అనేది అభిప్రాయం. వేదముల పాఠనములను బ్రహ్మచర్యాది వ్రతములను యజ్ఞోపవీత ధారణాదులను నాశము చేయనారంభించిరి. వేదములకు సంబంధించిన గ్రంథములను ఎక్కడ లభించిన అక్కడ వానిని నాశనము చేసిరి. ఆర్యుల మీద రాజశాసనము చేసి వారిని పీడించిరి. వారికి భయము తీరిపోయిన తదుపరి తమ మతస్థులైన గృహస్థులను సాధువులను సన్మానింప మొదలుపెట్టి వేదానుయాయులను అవమానించుటయు పక్షపాతముతో వారిని దండించుటయు జరిగినది. స్వయముగా సుఖములను అనుభవించుచు గర్వితులై ఉండసాగిరి. రిషభదేవుడు మొదలగు మహావీరుని పర్యంతము గల తమ తీర్థంకురుల పెద్ద పెద్ద విగ్రహములు నిర్మించి పూజింపదొడగిరి. పరమేశ్వర ధ్యానము వీడి పాషాణాదులతో మూర్తులను చేసి ఆ మూర్తులను పూజించు విధానమునకు జైనులే పునాది వేసిరి. అంటే మూర్తి పూజకు పునాది వేసింది జైనులు అని అభిప్రాయం. ఇట్లు 300 సంవత్సరములు జైనుల రాజ్యము నిరాతంకముగా నడిచినది. తరచు జైనులు వేదార్థ జ్ఞానశూన్యులైరి. ఇది జరిగి సుమారు 2500 సంవత్సరములై ఉండును. శంకరాచార్యులు 2200 సంవత్సరములకు పూర్వము దక్షిణ దేశమున ద్రవిడ బ్రాహ్మణుడు బాల్యముననే బ్రహ్మచర్య వ్రతముతో వ్యాకరణాది సర్వశాస్త్రములను చదివి సన్యాసి అయి శంకరాచార్య నామముతో ప్రసిద్ధుడై ఇట్లు ఆలోచించను. ఆహహ సత్యము ఆస్తికమునైన వేద మతము నష్టమై నాస్తిక జైన మతము వ్యాపించుట మిక్కిలి హానికర విషయము. ఈ మతము ఎటులైనా తొలగింపవలయును. శంకరాచార్యులు శాస్త్రములు చదివియే ఉండిరి. జైన మత గ్రంథములను కూడా చదివిరి. వారి యుక్తి కూడా మిక్కిలి ప్రబలమైనది. జైన మతమును జైనులను తొలగించుటకు ఉపదేశము శాస్త్రార్థములు ఉపయోగకరములని ఎంచరి. జైన మతమును జైనులను తొలగించుటకు ఉపదేశము శాస్త్రార్థములు ఉపయోగకరములని ఎంచరి. సమయం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపేసి ముందుకు. ప్రభాకర్ గారు, గోపాల్ గారు మళ్ళీ వచ్చారు. వారి పరిచయం తీసుకోండి. నిన్న మాట్లాడలేకపోయారు కదా, తర్వాత మైక్ ఆన్ చేశారు. ప్రభాకర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. లక్ష్మణ్ గారు
అడగండి ప్రశ్న. గోపాల్ గారు మీకు అమ్మగారు నవ్వుతున్నారు. మైక్ ఆన్ చేయండి. మీరు కెమెరా ఓపెన్ చేశారు కదా, కెమెరా పక్కకే మైక్ ఉంటుంది చూడండి. వారు ఎల్లారెడ్డి వారు వాస్తవ్యులు మా మూలంగా పరిచయం. మీ మూలంగానా? సరే మంచి. సరే, రోజు వస్తుందండి గోపాల్ గారు. అమ్మగారు ఉన్నారు. నిన్ననేమో గోపాల్ కనబడ్డారు, ఇవాళ అమ్మగారు ఉన్నారు. సరే, ధన్యవాదాలు. సరే, ఈనాటి సత్సంగంలో సత్యార్థ ప్రకాశంలో ఆచార్య గారు మనకు ఏ విధంగా పోపులు అజ్ఞానంతో ఈ ప్రజలను అంధకారంలో పడేస్తూ మాంసభక్షాలు చేయొచ్చు, అలాగే యజ్ఞంలో మాంసం వేసి యజ్ఞం చేయొచ్చు అని ఏ విధంగా పోపులు అవిద్య అంధకారంతో జనాలను ప్రలోభపెట్టి వారి జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారు అనేది, అలాగే మత మార్పిడి కోసము వారిని ప్రలోభపెట్టి డబ్బుతోనో లేకపోతే భయపెట్టో వారికి ఆ విధంగా ప్రలోభపెట్టి మత మార్పిడి చేయడం, ఈ విధంగా దేశంలో మత మార్పిడి జరిగింది అని ఎన్నో ఉదాహరణలతో మనకు చదివి వినిపించారు. ఇటువంటి సరళమైనటువంటి విషయాలు అందించినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. ఇందులో ఎవరికి ఏమైనటువంటి సందేహాలు ఉంటే నేరుగా లింక్ ద్వారా కక్షలోకి వచ్చి మీ యొక్క సందేహ నివృత్తిని చేసుకోగలరు. లేని ఎడల కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో ఈ ప్రశ్నను ప్రశ్నించి మీ యొక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకొని ఇంకా జ్ఞానవంతులు కాగలరని ప్రార్థన. ఈ ఎపిసోడ్ని అందరికీ తెలియడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కుదాం. వైదిక సంధ్యోపాసన వేదశ్రీ గారు చేయిస్తామన్నారు ఆచార్య. ఓం వారు అందుబాటులో లేదు. లక్ష్మణార్య సంధ్యోపాసన. అమ్మగారు అది ఒకటి చిన్నది సూచన. ఎవరు రాజమేనమ్మ గారు నిన్న ఋగ్వేదమును అధ్యాయం అంటున్నారు. అధ్యాయం కాదమ్మ గారు, ఋగ్వేదంలో మండలాలు ఉంటాయి, అథర్వవేదంలో కాండములు ఉంటాయి, యజుర్వేదంలో అధ్యాయాలు ఉంటాయి. అది అధ్యాయం అని నేను చెప్దామనుకుని మళ్ళీ తర్వాత మర్చిపోయాను. ఇక సామవేదంలో పుష్పమ్మ గారు, సామవేదంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని పూర్వార్చికం అంటారు, రెండవ భాగాన్ని ఉత్తరార్చికం అంటారు. దాంట్లో కూడా అధ్యాయము, సూక్తము, మంత్రం ఉంటుంటారు. ఇప్పుడు సరళంగా ఉండడం గురించి సామవేదానికి మంత్ర సంఖ్యనే ఇస్తున్నారు కాబట్టి మంత్ర సంఖ్యతో కూడా తెలుసుకోవచ్చు. లేదంటే పూర్వార్చికం, ఉత్తరార్చికం అని చెప్పేసి 2 విభాగాలుగా తెలుసుకోవచ్చు. ఓం ఆచార్య, మొదటిది అధ్యాయం, తర్వాత సూక్తం, తర్వాత మంత్రం. యోగ దర్శనం ఆచార్య. యోగ దర్శనంలో పాదము, సూత్రం. అది మా ఆచార్య గారు మాకు ఆచార్య గారి ప్రసంగానుసారంగా చెప్పింది అంటే, ఈ యోగ దర్శనం అనేటువంటిది ఏదో ఒక పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయం మాత్రమే. ఆ అధ్యాయంలోని పాదాలను, 4 పాదాలను యోగ దర్శనముగా చూపించడం జరుగుతుంది. అందుకని అది ఏ గ్రంథంలోనిది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అందుకని యోగ దర్శనం పేరుతో అది ప్రసిద్ధమై ఉంది. ఇక ఉపనిషత్తులలో అది అక్కడ దాంట్లో కాండం అని కొన్నిట్లలో ఉంది. దాని వర్గీకరణను బట్టి వల్లి, కఠోపనిషత్తు వల్లి అని, ఇంకా వర్గము అని, కాండము అని, అట్లా భిన్న భిన్నంగా ఉన్నది అంటారు. ఆ ప్రసంగంలో అక్కడ సూచిస్తుంటారు కదా, ఈ వర్గం 2వ వర్గం, 3వ వర్గం, 2వ వల్లి, 3వ వల్లి అని అట్లా ప్రసంగానుసారంగా చెప్తుంటారు. అక్కడ దాన్ని చూడండి. అలాగే ఆచార్య, ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు చేయించండి. అథ వైదిక సంధ్యోపాసన. ఓం
अमृतोपस्तरणमसि स्वाहा ॐ अमृता अपिधानमसि स्वाहा ॐ सत्यं यशः श्रीर्मैश्रीः श्वेतां स्वाहा। अथ आचमनमन्त्रम् ॐ तन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिप्रवन्तु नः। अथ इन्द्रियस्पर्शमन्त्राः ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुश्चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे। अथ मार्जनमन्त्राः ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र। अथ प्राणायाम मंत्राः ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम्। अथ अघमर्षण प्रकरणम् ॐ ऋतं च सत्यं च विद्धात् तपसोऽध्यजायत ततो राज्यजायत ततः समुद्रो अर्णवः समुद्राद्धर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद् विश्वस्य मिषतो वशी सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः। अथ पुनराचमनम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। अथ मनसा परिक्रमण मंत्राः ॐ रसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भे दद्मः दक्षिणादिगिन्दोऽधिपतिस्थिरश्चिराजी रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो ृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रीदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् देशीयं वयं द्विष्मस्तम्भो जम्भे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भे दद्मः
त्रिभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भोजं भेदद्मः अथ उपस्थान वामासो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्चुक्रमुच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् अथ आचमन मंत्राः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः अथ गायत्री मंत्रम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पणम् हे ఈశ్వర దయానిధి నీ కృప వలన చేయబడుతున్న ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా మేము ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములను అతి శీఘ్రంగా ఈ జన్మలోనే సత్వరంగా ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహింపుము స్వామి అథ నమస్కార మంత్రాః ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అథ ఆచమన మంత్రం ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఓం శాంతి 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 ఇది వైదిక సంధ్యోపాసన అథ శాంతి పాఠం ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్ వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః सर्वं शांति शांतिरेव शांतिः सामा शांतिरेधि ओम शांति शांति शांतिः ओम नमस्ते आचार्य महोदय नमः सर्वेभ्यः ओम ओम नमः आचार्य सर्वेभ्यो नमः। सर्वेभ्यो नमः।